ఇవాళ ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటకలో పర్యటించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో సుమారు 18,000 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారాయన. విజయనగరం జిల్లా భోగాపురంలో 5,640 కోట్ల రూపాయలతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. అలాగే విశాఖపట్నంలో 460 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు కానున్న సెమీ కండక్టర్ తయారీ యూనిట్ కు శంకుస్థాపన చేస్తారు ప్రధాని. అలాగే 5,550 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటవుతున్న పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు మోదీ. అలాగే 3,550 కోట్ల విలువైన విద్యుత్ సరఫరా ప్రాజెక్టుల్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. అలాగే 1,800 కోట్ల రూపాయల విలువ చేసే హైవే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో కార్యక్రమాలు ముగిసిన తర్వాత కర్ణాటక చేరుకుంటారు. మైసూరులో కొత్తగా ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద కల్చరల్ యూత్ సెంటర్ను ప్రారంభిస్తారు ప్రధాని. అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం కాబోతోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందిస్తారు. రవిచంద్ర, స్వప్న, ఉత్తరాంధ్ర ప్రగతి ప్రధానంలో కీలక దశ ప్రారంభమైంది. మరికొద్ది సేపట్లోనే ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి పూర్తి ఏర్పాట్లు జరిగాయి. 10:45 ప్రత్యేక విమానంలో నేరుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలోనే ప్రధానమంత్రి ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి 10:50 నుంచి 50 నిమిషాల వరకు టెర్మినల్ భవనానికి చేరుకుంటారు. ఆ తర్వాత 200 మంది కూచిపూడి విద్యార్థులతో ఒక ప్రదర్శన ఉంటుంది. అక్కడి నుంచి నేరుగా టెర్మినల్ భవనానికి చేరుకుంటారు. టెర్మినల్ భవనం తర్వాత బహిరంగ సభకు వస్తారు. విమానాశ్రయ నిర్మాణ పనులన్నింటినీ కూడా పూర్తి పరిశీలించిన తర్వాత టెర్మినల్ భవనం నుంచి ఓపెన్ టాప్ జిబులైన బహిరంగ సభకు చేరుకుంటారు. విమానాశ్రయ ప్రారంభోత్సవం కూడా 10:30 నుంచి 12:55 మధ్య ఉంటుంది. అక్కడే భారీ బహిరంగ సభను కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఓవరాల్గా 2 లక్షల మందికి పైగా ప్రజలను ఈ బహిరంగ సభకు తీసుకొస్తుండగా ఈ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభ వేడుకను అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని రోజులుగా కసరత్తు చేస్తోంది. ఇందుకోసం భారీగా జన సమీకరణ కూడా జరుగుతోంది. ప్రధాని చేతుల మీదుగా ఈరోజు ఎయిర్పోర్ట్తో పాటుగా ఉత్తరాంధ్రకు సంబంధించిన అనేక ప్రాజెక్టులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ప్రధానంగా రహదారులు కావచ్చు, సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ కూడా ప్రధాని వర్చువల్గా ప్రారంభిస్తారు. దాదాపు 18,000 కోట్ల రూపాయల పైన విలువైన ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా ఇక్కడి నుంచి శంకుస్థాపన చేయబోతున్నారు. ఇక ఈ ప్రాజెక్టులకు సంబంధించి కానీ లేకపోతే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఓవరాల్గా ఇది ఒక గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ అవుతుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి చాలా కీలకమైనదిగా అధికార యంత్రాంగం భావిస్తున్న తరుణంలో ఈరోజు ఈ ప్రారంభోత్సవం జరుగుతుంది. ప్రధానమంత్రి నేరుగా జాతికి అంకితం చేస్తారు కాబట్టి ఇందుకోసం భారీ ఏర్పాట్లు అయితే జరిగాయి. 13,000 మందికి పైగా ధింసా కళాకారులు తమ నృత్య ప్రదర్శనతో మోడీకి స్వాగతం పలకబోతున్నారు. ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి, గవర్నర్లు అలాగే ఇతర ఉన్నతాధికారులు కూడా స్వాగతం పలికి నేరుగా ఈ కార్యక్రమానికి తీసుకొస్తారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.